ఏపీలో నెయ్యి సెగలు మరింత హీటు పెంచాయి. అధికార విపక్షాల మధ్య నిప్పు లేకుండానే మంట రాజుకుంటోంది. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని వైసీపీ ఆరోపిస్తుంటే చేసిన తప్పుకి శిక్ష తప్పదంటోంది అధికార కూటమి. ఇక ఈ అంశంలో కోర్టు ఏం చెప్పబోతుందా అనేది ఉత్కంఠగా మారింది. లడ్డూ నెయ్యి కల్తీపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని వైసీపీ వాదిస్తోంది. చంద్రబాబు నిర్ణయాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పుపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. సుప్రీంకోర్టు ఆదేశంతో జరిగినటువంటి విచారణ మీద నమ్మకం లేదు అన్నట్టుగా ప్రవర్తించి ఏకసభ్య కమిషన్ను వేశారు కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చంద్రబాబు గారికి మొట్టికాయలు వేస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకుంది. వైసీపీ తీరుతో స్వామివారికి అపచారం జరిగిందంటూ శ్రీకాళహస్తిలో ఊరందూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ నిరసన ర్యాలీ తీశారు. వైసీపీ నేతలు ఇలాగే పిచ్చి చేష్టలు చేస్తే తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. మేము సీరియస్ చెప్తాం. ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కావచ్చు, మీ తుక్లక్ బ్యాచ్ కావచ్చు, మీ అలీబాబా 11 మందులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీరియస్గా మేము వార్నింగ్ ఇస్తాం. ఇంకొకసారి కానీ ఇట్లా పిచ్చ చేష్టలు వేస్తే మాత్రం మీ అందరికీ దేహశుద్ధి జరిగేది ఖాయం. అసలు లడ్డూ కల్తీని చంద్రబాబు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించిన అంబటి రాంబాబు లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకేం సమస్య లేదా అంటూ నిలదీశారు. అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కల్తీ కలవకపోయినా కలిసినట్టే అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనేదాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేసి ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాలను ప్రజలు గమనించలేరా? అసలు లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో? దేవుడితో పెట్టుకోవడం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే పతనమైపోతారంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లడ్డూ ఒక్కటే కాదు, దర్శనం టికెట్ల దగ్గర నుంచి తెలనీలాల వరకు అన్నింటిలోనూ వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు.